ఇంతకీ వీళ్ళెవరు? ఇంత రాత్రి వెళ్ళప్పుడు అలా ఎవరినో పడుకోబెట్టి తీసుకెళ్తున్నారే? ఇంత చీకట్లో అసలేం కనిపించట్లేదు. ఒక టార్చ్ ఉండాలి, అది ఎక్కడుంది? అనయ్య ఒక్క నిమిషం. అనయ్య వీడు ఆ దొంగ స్వామే కదా? ఆ దొంగ స్వామి. ఏ ఆగు! గోవిందయ్య గారు, గోవిందయ్య గారు, గోవిందయ్య గారు! గోవిందయ్య గారు! ఏమైంది? గోవిందయ్య గారు, ఏమైంది బాబు? త్వరగా తలుపు తెరవండి. ఏమైంది? మీరు ఇంత రాత్రి వెళ్ళప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు? అర్ధరాత్రి గోలేమిటి? వదిన, అది మమ్మీ, అదే ఆ దొంగ స్వామి. ఆ దొంగ స్వామి వెనక వీధిలో ఉన్నాడు. మళ్ళీ దొంగతనానికి వచ్చుంటాడు. పద సాగర్, ఇక్కడ టైం వేస్ట్ చేస్తే వాడు వెళ్ళిపోతాడు. గోవిందయ్య గారు, ఈ తలుపు ఎవరు తీసుంటారు? వెళ్ళు సుప్రియ, సామాన్లు ఏమైనా పోయాయేమో జాగ్రత్తగా చూడు. అత్తయ్య, అత్తయ్య ఎలా ఉన్నారు మీరు? మన ఇంట్లో అసలు ఇదంతా ఏమిటి కోడలా? అంతా బానే ఉంది అత్తయ్య, మీరు కొంచెం నిగ్రహించుకోండి. నేను ఇప్పుడే వస్తాను. పద, త్వరగా పద. పద పద, వీళ్ళు మన వంట పడ్డారు. ఏయ్ ఆగు, వాడే పట్టుకో. ఏమయ్యాడు? అనయ్య అటు వెళ్ళి చూద్దాం పద. ఇక్కడంతా చీకటిగా ఉంది. బాబు, బాబు, ఇదిగో బాబు, ఎవరైనా స్వామి గారిని కనిపించాడు? లేదు. అనయ్య ఆ టార్చ్ ఇవ్వండి. సాగర్ ఇటు. బాబు, బాబు. ఎవరదే? సారీ సారీ. దీనికి ఏమైంది? ఏమైంది దీనికి? బ్యాటరీ అయిపోయినట్టుంది. చా, సరే పద, ఇక్కడ ఎవరూ లేరు. అటెళ్ళి చూద్దాం. రా, కమన్. అగ్గిపుల్ల వెలిగించు, చిలుము వెలిగించుకోవాలి. ఈరోజు మనకు పంట పండింది.
గంగా ఏమైంది గురు? నీ వల్ల కాకపోతే నేను రానా? రే మూసుకోరా, అక్కడే ఉండు. ఎవరు నువ్వు? నన్ను వదులు. నా దగ్గరే నకరాలు చూపిస్తున్నావా? అణిచేస్తాను చూడు నీ పొగరుని ఇప్పుడే. వదులు, నన్ను వదిలిపెట్టు. వదులు. నన్నే తోసేస్తావా? ఉండు, పారిపోదాం అనుకుంటున్నావా? సాగు నువ్వు అందరి ముందు అబద్ధాలు చెప్పకు. నేను అనలేదు సైకిల్ మీద వెళ్దామని. నువ్వేగా సైకిల్ మీద వెళ్దామని చెప్పింది, అందుకే వెళ్ళాం. స్వయంగా నువ్వే అన్నావు సైకిల్ మీద నానమ్మ, వెళ్దామని. తను చెప్పేది అబద్ధం నానమ్మా. తనేమో సైకిల్ వెనక కూర్చొని ఒకటే గొడవ చేసింది. నేనేమో అంత కాన్సన్ట్రేషన్ గా సాగర్, నడపలేకపోయానమ్మా. సాగర్, అబద్ధాలు ఆడకు, నేను గొడవ చేస్తున్నా. తన గొడవ వల్ల మేము బురదలో పడిపోయాం. తనే గొడవ చేశాడు, నేనేం గొడవ చేయలేదు. నేనెందుకు గొడవ చేస్తాను? సాగర్, అబద్ధాల కోరు పట్టపగలే కలలు కండం అలవాటైపోయిందా నీకు? అవునా? నాకంటే పగలు కళ్ళకనే అలవాటు ఉందంట. పోన్లే, నీలాగా నిద్రలో నడిచే అలవాటు అయితే లేదుగా నాకు.